ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మార్నింగ్ మన్నా కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్నింగ్ మన్నా ఈజ్ వర్డ్ అవర్ స్ట్రెంగ్త్ అనే ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన టౌన్ డిసిసి కమ్యూనికేషన్ సెక్రటరీ మిస్టర్ రాజ్ కిరణ్ గారిని, డిసిసి చైర్మన్ రెవరెండ్ డి జాన్ జోనథన్ గుర్లవారిని నేను అభినందిస్తూ మార్నింగ్ మన్నా కార్యక్రమానికి విశ్వాసులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మన్నా నీ వాక్కు మా బలము అనే అంశము చేత మేము ముందుకు వెళుతుండగా నీ కృపా దీవెనలు దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేయమని, ఈ కార్యక్రమము అనేకులకు ఆత్మీయ దీవెనలు కారణముగా నీవు మార్చుమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమంలో ఈ దిన ధ్యానమునకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ద లార్డ్ విల్ గివ్ యూ విజ్డమ్ టు వాక్ ఫెయిత్ఫుల్లీ. దేవుడు నమ్మకముగా నడుచుకోవడానికి మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనే అంశము ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. జ్ఞానము అనేది దేవుడు మనకు అనుగ్రహించేది అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకనగా దేవుడు అనంత జ్ఞాని. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయన ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని, విశ్వాన్ని ఆయన విశేషమైన జ్ఞానము చేత దేవుడు సృష్టించినట్లు వాక్యం మనకు బోధిస్తుంది. కనుక దేవుడు జ్ఞానమునకు ఆధారము, జ్ఞానమునకు మూలము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. God is the source of knowledge and wisdom. God is omniscience, అంటే దేవుడు సర్వజ్ఞాని లేదా అనంతమైనటువంటి జ్ఞానం. ఆయన జ్ఞానము అనేది అపరిమితము. పరిశుద్ధ పౌలు వాక్యంలో రాస్తూ తెలియజేసిన విషయం ఏంటంటే, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. వాక్యంలో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చువాడు. యాకోబు రాస్తున్నాడు ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలనని వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానం అనేది దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఇందులో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, యాకోబు పత్రికలో చెప్పబడిన మాటలు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. Walking faithfully with God is not about having all the answers. దేవుని యందు విశ్వాసములో నడుచుట అనగా అన్ని ప్రశ్నలకు జవాబు కలిగి ఉండడం అనేది కాదు. It is about trusting Him day by day and depending on His wisdom instead of our own understanding. మన స్వంత అవగాహన, స్వంత ఆలోచన కాకుండా దినదినము దేవుని మీద ఆధారపడి దేవుని జ్ఞానము కొరకు ఎదురు చూచుట లేదా దేవుని జ్ఞానం మీద ఆధారపడుట అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన సొంత జ్ఞానము కాదు. అనుదినము జీవన యాత్రలో దైవికమైన జ్ఞానము, దైవికమైన నడిపింపు మీద ఆధారపడి జీవించడం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విజ్డమ్ ఈజ్ మోర్ దెన్ నాలెడ్జ్. నాలెడ్జ్ కంటే విజ్డమ్ అనేది చాలా గొప్పది. నాలెడ్జ్ ఏంటంటే, నాలెడ్జ్ టెల్స్ అస్ వాట్ ఈస్ ట్రూ. నిజమైనది ఏమిటో నాలెడ్జ్ అనేది మనకు తెలియజేస్తుంది. బట్ విజ్డమ్ టీచెస్ అస్ హౌ టు లివ్ అకార్డింగ్ టు ద ట్రూత్. విజ్డమ్ అనేది ఆ సత్యమునకు అనుగుణంగా మనం ఏ రీతిగా జీవిస్తామనేది మనకు తెలియజేస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్లారా, అనంతమైన జ్ఞాని దేవుడు, ఆయన సర్వజ్ఞాని అని వాక్యమందు వ్రాయబడి ఉంది. ఆయన జ్ఞానము చేత సమస్తమును సృష్టించినాడు. మానవునికి జ్ఞానమిచ్చువాడు ఆయనే. ప్రతి విషయంలో మన ఇష్టానుసారంగా, మన జ్ఞానానుసారంగా కాదు, కానీ ఇది దేవుని జ్ఞానము మీద, దేవుని తెలివి మీద ఆధారపడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే
వివేచనకు ఆధారమని వ్రాయబడి ఉంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్లారా, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో నేను చదివి వినిపిస్తాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వంత తెలివితేటలు, నీ స్వంత ఆలోచన కాదు. దేవుని నమ్ముకొని ఆయన ఆలోచన మీద, ఆయన జ్ఞానము మీద ఆధారపడి విశ్వాస జీవితంలో సాగిపోవటాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని అధికారము నీ పైన ఏలనివ్వడానికి నీవు లోబడే కుమార్తెగా ఉండాలని వాక్యం బోధిస్తూ ఉంది. మన స్వంత తెలివితేటలు, జ్ఞానము అనేకసార్లు పనిచేయవు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, పైనుండి వచ్చు జ్ఞానము, ఇదిగో భూ సంబంధమైన జ్ఞానము 2 రీతులుగా విభజించబడింది. భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము. ఇది అసమాధానాన్ని, అల్లరిని కలగజేస్తే పైనుండి వచ్చు జ్ఞానము సమాధానాన్ని కలిగిస్తుంది. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఇదిగో పరిపూర్ణమైన జీవితాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదం, సమాధానాన్ని కలగజేస్తుందని వాక్యం అందు వ్రాయబడిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, దైవికమైన జ్ఞానము మనం పొందాలి అంటే చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యాలు ఏంటంటే, ప్రే సిన్సియర్లీ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ విజ్డమ్. నువ్వు యథార్థముగా ప్రార్థన చేయాలి. దేని కొరకంటే దేవుని జ్ఞానము కొరకు. దేవుని జ్ఞానము కొరకు నీవు యథార్థంగా ప్రార్థించాలి. దేవుడు ఆయన ధారాళముగా జ్ఞానం అనుగ్రహించేవాడు. ఆయన జ్ఞానవంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు. నీవు దేవుని జ్ఞానము కొరకు ప్రార్థించాలి, అడగాలి. రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ హిస్ వర్డ్ డైలీ. ఆయన వాక్యము ప్రతిదినము నీవు చదువుతూ, ధ్యానిస్తూ ఆయన జ్ఞానాన్ని పొందుకునే బిడ్డగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లిజన్ టు ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము మీద నీవు ఆధారపడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడాలి. నీ స్వంత జ్ఞానము, స్వబుద్ధి ఆధారము చేసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ రీతిగా నడిపిస్తున్నాడో ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు కనిపెట్టి నీవు జీవనయాత్రలో విని నువ్వు మసలుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. చివరి విషయం ఏంటంటే, ఓబే వాట్ గాడ్ రివీల్స్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్. అనేక సార్లు మనకు సవాళ్ళు ఎదురైనప్పటికీ దేవుని యొక్క చిత్తము ఏదో దానికి మనము లోబడి ముందుకు వెళ్ళాలి. అది మనకు కష్టమని అనిపించవచ్చు, అది కష్టతరంగా ఉండవచ్చు, సవాలుతో కూడినది అయినప్పటికీ దేవుడు బయలుపరిచిన దానికి లోబడి విశ్వాస యాత్రలో సాగిపోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం ఇది మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అనంత జ్ఞాని అయిన దేవుడు మీరు జ్ఞానము కొదవగా ఉంటే అడిగిన ఎడల జ్ఞానం అనుగ్రహిస్తాడు. మన అనుదిన విశ్వాస జీవితంలో ఆయన జ్ఞానం మీద ఆధారపడి సాగిపోటకు దేవుడు తన కృప దీవెన మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమం చేపట్టినటువంటి చైర్మన్ గారిని, టౌన్ డిసిసి కమ్యూనికేషన్ సెక్రటరీ గారిని దీవించమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమం, ఈ ధ్యానాలన్నీ కూడా అనేక విశ్వాసుల ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా మార్చుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.